ఫ్రెండ్స్, మనము బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంతవరకు 2 పాఠాలు మనం ముగించాము. ఇప్పుడు 3వ పాఠం మనము పరిశీలిస్తాము. ఈ యొక్క 3వ పాఠము మన యొక్క పరిచర్యకు ఉన్నటువంటి ప్రేరణ ఏంటి? వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ అవర్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ? దాని యొక్క ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని యొక్క మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? దాని ప్రేరణ ఏంటి? అదొక భాగము. ఈ యొక్క 3వ లెసన్లో 2వ భాగం ఏంటంటే, మరి దీని యొక్క గురి ఏంటి? మనం కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎంతవరకు ఎలాంటి పరిచర్య చేయొచ్చు, ఎంతవరకు మార్పు తీసుకురావచ్చు, మరి దీని లక్ష్యాలు ఏంటి? వాట్ ఆర్ ఇట్స్ గోల్స్ అండ్ ఎయిమ్స్? సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ 3rd లెసన్. ఇప్పుడు మన 3వ లెసన్లో ఈ 2 భాగాలు మనము కవర్ చేసుకుందాం. బైబిల్లో చూసినట్లయితే మొట్టమొదటిగా మనం పరిచర్య చేయవలసింది దేవుని యొక్క పిలుపును బట్టి. మనము ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని బిడ్డలుగా మనము దేవుని యొక్క రాజ్యంలో చేరుతామో అప్పటి నుండి మనము సాధారణంగా చూస్తే దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుంటున్నాము. మనము మరి ఎంతగానో దేవునికి రుణపడి ఉంటామో అలాంటి భావన కలుగుతుంది. సంతోషంగా దేవునికి ఏదేదో చేయాలనేసి మనకు ఆసక్తిగా ఉంటుంది. అవన్నీ మంచివి. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్నటువంటి ప్రోత్సాహం అయినప్పటికీ మనము దేవునికి సాక్షులుగా జీవిస్తాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు మరి మనకు ఆత్మీయ ఫలం మనము మన యొక్క జీవితంలో చూపిస్తూ ఉంటాము. ఇంతకుముందు 2వ పాఠంలో చూసినట్లయితే మరి ఆత్మీయ వరాలను బట్టి, మరి కౌన్సిలింగ్ ఒక ఆత్మీయ వరం కాబట్టి దానిని బట్టి చేస్తూ ఉంటాము. అది అలా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మనము మన యొక్క ప్రేరేపణను మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మన ప్రేరేపణ బాగుంటే గనక మంచి మినిస్ట్రీ జరుగుతుంది. ప్రేరేపణ గనక తప్పుగా ఉంటే మన మినిస్ట్రీ కూడా తప్పుడు మార్గంలో వెళుతుంది. ఒక విధంగా చూస్తే మనము దేవుని పరిచర్య ఎందుకు చేస్తాము అని ఒక ప్రశ్న అడగాలి. మనం దేవుని యొక్క మెప్పును పొందడానికా, లేదా దేవుడు మనకు గొప్పగా దీవించాడు కాబట్టి ఆ యొక్క ఫుల్ కప్లో మన కప్ ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఆ సంతోషంలో మనము దేవుని యొక్క సేవ చేస్తున్నామా? ఎందుకంటే కనుక మనము మన యొక్క కప్ ఎంటీగా ఉంటే మన మినిస్ట్రీ ఎందుకు చేస్తున్నట్టు? ఆ కప్పుని నింపుకోవడానికి, మన యొక్క మనసులో ఉన్నటువంటి ఆ యొక్క లోటుని సంపూర్ణం చేసుకోవడానికి చేస్తున్నట్టు మనము గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే మన ప్రేరణ సరిగా ఉండదో మనము మన యొక్క పరిచర్య తప్పుగా చేస్తూ ఉంటాం. మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. అనిత అనే ఒక స్త్రీ, ఆమె ఒక యూనివర్సిటీలో స్టూడెంట్ లాగా ఉంటున్నది. ఇంకా ఆమె కౌన్సిలింగ్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఆమె యొక్క ప్రేరేపణ ఏంటంటే, తన యవ్వనంలో పెద్దగా అవుతున్నప్పుడు తనకు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. తన యొక్క ఫెయిత్ గురించో, విశ్వాసం గురించో, లేదా మరి దేవునిలో ఏ విధంగా ఎదగాలో, పరస్పర సంబంధాలు ఏ విధంగా ఉండాలో, వీటన్నిటి గురించి ప్రశ్నలు ఉండేవి. కానీ ఎప్పుడైనా ఆమె ఏదైనా యూత్ లీడర్ దగ్గర అలా సంప్రదిస్తూ ఉంటే ఆమెకు సరైనటువంటి సమాధానాలు దొరకలేదు. కాబట్టి ఆమె ప్రేరణ ఏంటంటే, కౌన్సిలింగ్ కోర్స్ కనుక చేస్తే మనము నేర్చుకోవచ్చు కదా అనేది ఒక ప్రేరణ. అది మంచి ప్రేరణ. టు ఫుల్ఫిల్ ఎ నీడ్. ఆమె యవ్వనంలో ఆమెకు దొరకలేదు కాబట్టి ఇప్పుడు తను వేరే యవనస్తులకి ఒక పరామర్శ పరిచర్య చేయడానికి ఆమెకు ప్రేరణ కలుగుతుంది. అది మంచి ప్రేరణ. రెండో ఎగ్జాంపుల్ చూద్దాం.
ప్రదీప్ తన యొక్క జీవితంలో గొప్పగా దెబ్బతిన్నాడండి. కొన్ని తప్పులు చేశాడు, గొప్పగా దెబ్బతిన్నాడు. తర్వాత ఎవరో తన దగ్గరకు వచ్చి తనకు బైబిల్ ఆధారంగా పరామర్శ పరిచయం చేశాక తను చక్కటి మార్గంలో మళ్ళీ తిరిగి వచ్చాడు. అప్పుడు తనకు ప్రేరణ ఏం కలిగిందంటే, అరే నాకు ఇలా ఇంత చక్కగా ఒకరు వచ్చి నాకు పరిచయం చేశారు కదా, మరి నేను వేరే వాళ్ళకి పరిచయం చేయడానికి మరి నేను నేర్చుకుంటాను అనేసి కౌన్సిలింగ్ నేర్చుకోవడానికి ఆయనకు ప్రేరణ కలిగింది. సో దాట్స్ అ గుడ్ రీజన్, అది కూడా మంచి కారణమే. మూడోది పాస్టర్ స్టీవెన్, కొత్తగా యవనస్తుడు కానీ మంచి పాస్టరు, ఆసక్తి ఉంది. మరి తనకు చర్చ్ మెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు, ఎక్కువ అవుతూ ఉన్నారు. మరి గృహాలను సందర్శించినప్పుడు యవనస్తులు వాళ్ళందరూ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఇంకా కొన్ని కష్టాలు కూడా పంచుకుంటున్నారు. మరి ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళకి పరిచయం చేయాలనే చాలా ఆసక్తి ఉంది. కానీ తను గమనిస్తుంది ఏంటంటే, తన దగ్గర అన్ని విధాలుగా సమాధానాలు చెప్పడం కానీ వాళ్ళకున్నటువంటి ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నడపాలో తెలియకపోతే అతను కూడా కౌన్సిలింగ్ నేర్చుకోవాలా, ఎలా కౌన్సిల్ చేయాలా, ఏ పరిస్థితుల్లో ఏ విధంగా బైబిల్ ఆధారంగా ఆ పరామర్శ పరిచయం చేయాలో నేర్చుకోవడానికి ఆయన తలపెట్టాడు, ఆ ట్రైనింగ్ చేయడానికి. ఇది మంచి ప్రేరణే. ఇంకొక చివరి ఉదాహరణ చూద్దాం. లీనా అనే ఒక గృహిణి, ఆమెకు పిల్లలు, ఆ పిల్లలు పెద్దగయ్యారు. అండ్ ఏమైందంటే తను చాలా చక్కగా పెంచుకుంది తన పిల్లల్ని. అదే కాకుండా ఇంకా ఎంతోమంది తన స్నేహితులు అప్పుడప్పుడు వాళ్ళు తనకు ఫోన్ చేసి లేదా తనను విజిట్ చేసి మరి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకున్నప్పుడు ఈ లీనా అనే గృహిణి చాలా చక్కగా విని మరి వాళ్లకు తనకు తోచినంత పరామర్శ చేస్తూ చాలా గొప్పగా సేవ చేస్తుంది. కానీ ఇప్పుడు తనకి తెలిసింది ఏంటంటే, ఒక సిస్టమాటిక్ పద్ధతిలో ఈ పరామర్శ పరిచర్య నేర్చుకోవచ్చు అని ఆమెకు తెలిసింది. ఆమె ఇప్పుడు కౌన్సిలింగ్ చేయాలా, నేర్చుకోవాలా అనేసి ఆమెకు ప్రేరణ కలిగింది. ఇవన్నీ మంచి ప్రేరణలు. మళ్ళీ మీతో సవాల్ చేసేది ఏంటంటే, మరి మీరు ఒకవేళ ఇలాంటి పరిచర్య చేయాలనుకుంటే మీ ప్రేరణ ఏంటి? మరి గొప్ప పేరు సంపాదించాలనా, లేకుంటే కనుక చాలా నంబర్ ఆఫ్ మెంబర్స్, చర్చ్లో మెంబర్స్ ఇంక్రీజ్ కావాలని ఉందా? లేదు అంటే కనుక అందరూ మీ దగ్గరకు వచ్చి మరి సలహా పొందాలని అనుకుంటున్నారా? మీకు అలాంటి ఇంపార్టెన్స్ పెరగాలని అనుకుంటున్నారా? మరి ఇవి మనం గమనించాలి. ఇప్పుడు మన యొక్క లక్ష్యాలు ఏంటి? వాట్ ఆర్ ద గోల్స్ ఆఫ్ కౌన్సిలింగ్? ఇప్పుడు మనం ఏ విధంగా అయితే చక్కటి ప్రేరణలు చూసామో అదేవిధంగా మనకు అప్పుడప్పుడు తప్పుగా మనకు ప్రేరణలు ఉంటాయి. ఇప్పుడు చెప్పిన విధానంగా కొంతమంది పరిచర్యనే పరామర్శ పరిచర్యనే కాదు, కానీ జనరల్గా పరిచర్య కూడా కొంతమంది ఎందుకు చేస్తారంటే, వాళ్ళకు ఎక్కడి దొరకలేదు వాళ్ళకి ఇంపార్టెన్స్. దేవుని పేరు తీసుకుంటే కనుక, దేవుని యొక్క వాక్యం చేసుకుంటే అందరూ వింటారు, అందరూ రెస్పెక్ట్ చేస్తారు అనేసి కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటారు. కానీ అది చక్కటి దేవుడు కలుగజేసేటటువంటి ప్రేరణ కాదు అది. కొంతమంది ఏమనుకుంటారంటే, చక్కగా మినిస్ట్రీ చేస్తే మనకు చాలా డబ్బులు వస్తాయని అనుకుంటారు. అది సరి అయినటువంటి ప్రేరణ కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంకా ఇలాంటి పరిచర్య చేస్తే మనం అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు అని అనుకుంటాం. అది దేవుడు కలుగజేసేటువంటి ప్రేరణ కాదు. ఎందుకంటే ఒకవేళ మనుషుల్లో కనుక మరి చేంజ్ రావాలా, మార్పు రావాలా, వాళ్ళకి సంతోషము, శాంతి, సమాధానము, నిత్య జీవం ఇవన్నీ కలగాలంటే కనుక ఆ పరిచర్య కేవలం యేసు ప్రభు వారిదే. యేసు ప్రభు వారు సంఘంలో ఉన్నటువంటి వివిధ జనాలకు ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ వరాలు ఇస్తూ ఆయన చేసేటటువంటి పరిచర్య. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మనము ఏ విధంగా పరిచర్య చేయాలా, ఏ పరిచర్య చేయాలా, ఎప్పుడు చేయాలా అని దేవుని యొక్క ప్రేరణ మనం కోరుతూ ఉండాలా. సో ఒకసారి మీరు గమనించుకోండి, ఒకవేళ మీ ప్రేరణ కనుక
ఈ విధంగా తప్పుగా ఉంటే గనక మీ పరిచర్య కూడా తప్పుగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చూద్దాం. కొంతమంది ఎందుకు పరిచర్య చేస్తారు, ఎందుకు ప్రత్యేకంగా పరామర్శ పరిచర్య చేస్తారో చూద్దాం. కొంతమంది ఎందుకు చేస్తారంటే పరామర్శ పరిచర్య, దే హ్యావ్ ఎ నీడ్ టు బి నీడెడ్. అంటే ఎప్పుడు ఎవరన్నా నా దగ్గరకు వచ్చి ఎవరన్నా అవసరత వాళ్ళు వ్యక్తపరచుకుంటే అబ్బా వాళ్ళకి సేవ చేస్తే ఎంత బాగుంటుంది అనేసి ఎప్పుడు వాళ్ళు అలాంటి లోటు వాళ్ళలో గుర్తించేసి ఎవరన్నా వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడుగుతారా, ఎవరైనా వచ్చి బైబిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారా, ఎవరైనా వచ్చి గృహంకి వచ్చి ప్రార్థన చేయమని అంటారా, దీని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అది ఎందుకు? ఒకవేళ ఎవరు రాకపోతే నేను చాలా అసంతృప్తి పొంది సంతోషంగా ఉండను. కానీ అది చక్కటి ప్రేరణ కాదు. ద నీడ్ టు బి నీడెడ్ ఈజ్ నాట్ ఎ గుడ్ మోటివేషన్. ఎందుకంటే దేవుడి పరిచర్లో ఉంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అది మళ్ళీ చాలా వివరంగా మనం నెక్స్ట్ లెసన్లో చూసుకుందాము. ఎప్పుడైతే మనము దేవునిలో భద్రతను పొందుతామో, సెక్యూరిటీని పొందుతామో, అప్పుడు ఇంకా మనకు బయట నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ అంతగా ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే దేవునిలో మనము సంపూర్ణంగా మనము స్థిరపడి ఉన్నాం. ఎవరైతే దేవునిలో సంపూర్ణంగా స్థిరంగా ఉండరో, వాళ్ళ యొక్క ఆత్మీయ అవసరతలు తీర్చబడి ఉండవో, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి అలాంటి సాటిస్ఫాక్షన్ పొందడానికి చూస్తూ ఉంటారు. సో మినిస్ట్రీకి, మ్యానిపులేషన్కి, పరిచర్యకు మరి మ్యానిపులేషన్ అంటే ఇతరులను మన అవసరతల కొరకు వాడుకోవడం. మ్యానిపులేషన్ అంటే వేరే వాళ్ళని మన అవసరతల కొరకు వాడుకోవడం. మినిస్ట్రీకి, మ్యానిపులేషన్కి చాలా చాలా డెలికేట్ డిఫరెన్స్ ఉందండి. వెరీ థిన్ లైన్ సపరేట్స్ మినిస్ట్రీ అండ్ మ్యానిపులేషన్. దేవునిలో భద్రత పొందాక మనం మినిస్ట్రీ చేయగలుగుతాము. ఒకవేళ దేవునిలో మన నీడ్స్ ఫుల్ఫిల్ కాకపోతే, మన అవసరతలు ఫుల్ఫిల్ కాకపోతే మనము మ్యానిపులేషన్ చేస్తామండి. ఈరోజు మీరు గమనించి చూడండి, మీ యొక్క మినిస్ట్రీ ఈజ్ ఇట్ ఎ మ్యానిపులేషన్ ఆర్ ఎ మినిస్ట్రీ? ఒక్కసారి గమనించారు. సో ద నీడ్ టు బి నీడెడ్, అది వద్దండి. రెండోది, కొంతమందికి మీరు పరిచర్య ఎందుకు చేస్తారు అంటే కనుక, ప్రత్యేకంగా పరామర్శ పరిచర్య ఎందుకు చేస్తారంటే దే హ్యావ్ ఎ నీడ్ టు కంట్రోల్ అదర్స్. అంటే ఎవరైనా వాళ్ళు వచ్చి వాళ్ళ కష్టం చెప్పుకుంటే కనుక, వాళ్ళ కన్ఫ్యూజన్ చెప్పుకుంటే కనుక, వాళ్ళు చెప్పిందే చెయ్యాలా అనేది వాళ్ళు చాలా కఠినంగా, చాలా నిశ్చయ రూపంగా వాళ్ళను ఆ విధంగా బంధించి పెడుతూ ఉంటారు. ద నీడ్ టు కంట్రోల్. ఇప్పుడు నేను చెప్పాను కదండి, యేసు ప్రభు గొప్ప యవనస్తుడు, యూత్, రిచ్ యంగ్ రూలర్, ధనవంతుడైనటువంటి యవనస్తుడు. ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఆయన యేసు ప్రభు పరామర్శను తీసుకోకపోతే యేసు ప్రభు తన వెంట పడలేదండి. యేసు ప్రభుకి తన తండ్రిలో ఉన్నటువంటి భద్రత ఎక్కడ పోలేదు. కాబట్టి ఆయన చాలా సురక్షితంగా ఉండి ఆయన పరిచర్య కొనసాగించుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామండి, అప్పుడప్పుడు నా దగ్గరికి ఎవరు రావటం లేదే, నాకు కౌన్సిలింగ్ కొరకు ఎవరు రావటం లేదే అనేసి మనం ఏమంటాము, పలానా వ్యక్తికి కౌన్సిలింగ్ అవసరం, ఆమెకు అవసరం, ఈయనకు అవసరం అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి దేవుడు నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్తాం అని వాళ్ళకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడానికి మనము సిద్ధమవుతూ ఉంటాం. అలాంటి పరిచర్య కాదండి ఇది. నీడ్ టు కంట్రోల్, అది మనం పోగొట్టుకోవాలి. దేవుడే మన జీవితంలో మార్పు తీసుకురాగలుగుతాడు. ఆయన మీదనే మనం ఆధారపడి ఉండాలా, ఆయన ప్రేరేపణ వల్లనే మనము పరిచర్య చేయాలి. మూడో తప్పుడు ప్రేరణ ఏంటంటే ద నీడ్ టు రెస్క్యూ. అంటే ఈ లోకంలో చాలామంది దే ఆర్ గెటింగ్ లాస్ట్, వాళ్ళు మార్గం తప్పిపోతున్నారు, నశించిపోతున్నారు. దే మేక్ రాంగ్ చాయిసెస్, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళని తప్పకుండా ఏ విధంగా అయినా మనము వాళ్ళని రక్షించాలనుకుంటాం. మంచిదే, ఉద్దేశం మంచిదే.
కానీ ఎంతమందిని మనం అలా చేయగలుగుతాము? ఎంతమంది మన మాట వింటారు? ఎంతమందికి మనం స్నేహితులు అవ్వగలుగుతాము? ఎంతమందితో మనం కూర్చొని వ్యక్తిగతంగా ప్రత్యేకంగా వాళ్ళకి పరామర్శ చెప్తూ వాళ్ళని మనం రక్షిస్తూ ఉంటాము? చాలా జాగ్రత్తగా మనము గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే మనం పరిచర్య ఇస్తాడో తను ఏమన్నాడంటే, మై యోక్ ఈజ్ లైట్ ఆన్ యూ. అతను ఎప్పుడైతే మనకు ఆ పరిచర్య ఇస్తాడో అది మనం చేయగలిగినంత వరకు చాలా శాంతిపూర్వకమైనటువంటి పరిచయం మనకు దయచేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు పరిచర్య చేశారు 3.5 సంవత్సరాలు. ఎంత చక్కగా ఎంత చేయాలో, ఎంతవరకు చేయాలో మంచి సరిహద్దులను పెట్టుకొని, తండ్రితో ఎంత సమయం గడపాలో గడిపి, మరి స్వస్థపరచడానికి ఎంత సమయం గడపాలో, మరి ప్రత్యేకంగా తన శిష్యులతో కూర్చొని వాళ్ళకి ఎలాంటి టీచింగ్ ఇవ్వాలో, మరి జనాలతో ఎలాంటి ప్రీచింగ్ ఇవ్వాలో అవన్నీ చాలా చక్కగా ఫాలో అయ్యి చాలా బ్యాలెన్స్డ్గా చేసుకున్నారు. ఒకవేళ నీడ్ టు రెస్క్యూ అంటే నేను ప్రతి ఒక్కరిని కష్టంలో ఉన్న వాళ్ళందరినీ నేను రక్షించాలనుకుంటే కనుక మన హెల్త్ని పోగొట్టుకుంటాం, మన ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, మన మనశ్శాంతిని పోగొట్టుకుంటాం, మన కుటుంబాన్ని పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనం అంతా వదిలేసి మనము అందరినీ రక్షిస్తుంటే మన కుటుంబము, మన జీవితము, మన ఓన్ లైఫ్ విల్ గెట్ లాస్ట్. సో ద నీడ్ టు రెస్క్యూ ఈజ్ నాట్ అ గుడ్ మోటివేషన్. ఆ ప్రేరణ మంచిది కాదు. నీడ్ టు రెస్క్యూ, ఎస్. ఎప్పుడైతే దేవుడు ఎవరినైనా పంపిస్తాడో, దేవుడు మనకు ప్రత్యేకమైన ప్రేరణ కలిగిస్తాడో అక్కడ మనం ఆ పరిచర్య చేయాలి. అప్పుడప్పుడు మన సైకాలజిస్ట్ ఒక మాట అంటుంటారు, ప్రొజెక్షన్ అని. అంటే మన జీవితంలో ఏదైతే తప్పు ఉందో అలాంటి తప్పులను వేరే వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం. అది మనం ప్రొజెక్ట్ చేస్తాం, నీకు కూడా ఇదే తప్పు ఉందని చెప్తూ ఉంటాం. అట్లా ఈ నీడ్ టు సెల్ఫ్ హీల్ అంటే మనలో ఏ తప్పులైతే ఉన్నాయో వేరే జీవితాలలో చూసి వాళ్ళని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంటామో మన జీవితంలో ఉన్న తప్పులను మనము కప్పిపెడుతూ ఉంటాం. సో అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మనము ఎదురి వ్యక్తిలో ఏదైనా గమనిస్తుంటే కనుక మనం కూడా చూసుకోవాలా, అంతరంగంలో మన మనస్సులో కూడా చూసుకోవాలా అలాంటిది ఏమైనా ఉందా అనేసి. కేవలము వాళ్ళ జీవితంలో చూడమే కాదు. సో ద నీడ్ టు సెల్ఫ్ హీల్ ఈజ్ గుడ్. ఒకవేళ మనం దేవుని సన్నిధానంలో ఉండి అది పరిశీలించి దేవుడు మనకు ఇచ్చేటువంటి సలహా పరామర్శను బట్టి మనం కనుక కరెక్ట్ చేసుకుంటే అది మంచిది. ఆఖరిది 5వది అదేంటంటే ద నీడ్ టు ఇంటర్ఫియర్. ఒక అతను వచ్చేసి యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు, దేవా నాతో మా ఇంటికి రా, నా సహోదరుడు నాతో ప్రాపర్టీ పంచుకోవటం లేదు, వచ్చి డిస్ప్యూట్ సెటిల్ చేయని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నన్ను మీ మీద జడ్జిలాగా ఎవరు నిర్ణయించారు, నా పరిచర్య కాదు అది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సరిహద్దులు అండ్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఏదీ లేదు. అదేవిధంగా భార్యాభర్తలు గొడవ పడుతుంటారు అప్పుడప్పుడు. మీరు కనుక పాస్టర్ లాగా ఉంటే కనుక మీకు తెలిస్తే కనుక ఒక పాస్టర్ అధికారం యూజ్ చేసి చేయొచ్చు. కానీ ఒకవేళ కనుక మీరు కౌన్సిలర్ లాగా ఉంటే కనుక వాళ్ళు వచ్చి వాళ్ళు ఆ యొక్క సమస్యను పంచుకుంటేనే మీరు కౌన్సిలింగ్ చేయండి. లేదా మీరు వెళ్ళి మీకు ఈ ప్రాబ్లం ఉంది నేను సెటిల్ చేస్తాను అనేసి డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనే దానికి పోకద్దు. అది కౌన్సిలింగ్ కాదండి, అది సరి అయినటువంటి ప్రేరణ కాదు. కాబట్టి ఈ తప్పు ప్రేరణలు ఉంటే కనుక మినిస్ట్రీ తప్పుగా వెళుతుంది. మరి ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మరి ఏంటి కౌన్సిలింగ్లో మనం ఏం కోరచ్చు, ఎలాంటి మార్పులను మనము తీసుకురావడానికి ప్రయత్నం చేయొచ్చు. మొదటి లెసన్లో మనం ఏం చూసామంటే ఆదరణ కలగజేయాలా, మరి కన్స్ట్రక్టివ్ చేంజ్ కలగజేయాలా, అండ్ ఎ కేరింగ్ రిలేషన్షిప్ ఉండాలని అన్నాం. సో ప్రత్యేకంగా ఇప్పుడు మనము ఒక 8 లేక 9 లక్ష్యాలు, గోల్స్ మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, ఒక కౌన్సిలర్ చేయవలసినటువంటి పరామర్శ పరిచర్యలో ఒకటి చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యం. అదేంటంటే సెల్ఫ్ అండర్స్టాండింగ్.
వ్యక్తిగతమైనటువంటి అవగాహన కలగాలి. ఇప్పుడు కీర్తనకారుడు ఏమంటాడంటే, సర్చ్ మీ ఓ లార్డ్ అండ్ నో మై హార్ట్ టుడే అండ్ సీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వికెడ్ వే ఇన్ మీ. చాలామందికి అలాంటి అవగాహన కలగదు, వ్యక్తిగతమైనటువంటి అవగాహన కలగదు. మనము ఎప్పుడైతే ఈ పరామర్శ పరిచర్యలో ఉంటామో, మన యొక్క రోల్, ఒక పాత్ర ఏంటంటే ఒక అద్దంలాగా ఉండడం. అద్దంలాగా ఎందుకండి, మనం రోజు ప్రొద్దునే లేగానే మనం ఏం చేస్తాం, చక్కగా అద్దం ముందు నిలబడి సిద్ధపడుతూ ఉంటాం. ఏదన్నా తెల్లింటికి వస్తే చూస్తాం. నేను ఇప్పుడు నల్లింటికలు ఎన్ని ఉన్నాయో చూడాలి. చూస్తాం. మనం సవరించుకుంటూ ఉంటాం, అద్దంలో చూసుకొని సవరించుకుంటూ ఉంటాం. వి గ్రూమ్ అవర్ సెల్వ్స్. అదేవిధంగా బైబిల్ ఒక అద్దం లాంటిది. ఎప్పుడైతే మనం దీంట్లో తొంగి చూస్తామో అప్పుడు మన వ్యక్తిగతమైనటువంటి జీవితము, మన పర్సనల్ లైఫ్ మనం చూడగలుగుతాం. కానీ అప్పుడప్పుడు అది కూడా సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరేపణ కలగజేస్తుంటాడు. అప్పుడప్పుడు అది కూడా సరిపోదు. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే కౌన్సిలర్ దగ్గరికి వస్తారో, కౌన్సిలర్ చాలా ప్రేమపూర్వకంగా, చాలా ఎంకరేజింగ్గా ఒక అద్దంలాగా ఉండాలి. రెండవ పాఠంలో మనం చూసాము, నాతాను ప్రవక్త ఏ విధంగా దావీదు మహారాజుకు ఒక అద్దంలాగా ఉండిపోయాడు. అలాంటి అద్దంలో దావీదు మహారాజు తన పాపాన్ని గుర్తుపట్టగలిగాడు. సో మనము ఏ విధంగా we can be a mirror to bring about self-understanding of the people. It is Socrates who said, a life that is not examined is not worth living. కాబట్టి మనం from time to time మనల్ని మనము పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో పరిశుద్ధ వాక్యం ఆధారంతో, మరి వీలైతే ఒక కౌన్సిలర్ దగ్గర మనల్ని ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలనేసి. మీరు కనుక ఇంకా కౌన్సిలింగ్లో తరబేదు పొందితే మీరు ఏం నేర్చుకుంటారంటే, పర్సనాలిటీ టెస్ట్స్ అని ఉంటాయి. మాయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ అంటారు, టైలర్ జాన్సన్ టెంపర్మెంటల్ అనాలిసిస్ అంటారు, డిస్క్ ప్రొఫైల్ అని అంటుంటారు. సో ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా చక్కగా మనల్ని మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కానీ యాజ్ ఎ కౌన్సిలర్, క్రిస్టియన్ కౌన్సిలర్, మీరు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు చక్కగా అర్థం చేసుకునేలాగా మనము ప్రయత్నం చేయాలి. సో ద ఫస్ట్ గోల్, మొదటి లక్ష్యం ఏంటంటే టు క్రియేట్ సెల్ఫ్ అండర్స్టాండింగ్. రెండోది ఏంటంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 11 నుంచి 13 వరకు చాలా చక్కగా రాయబడింది. కొంతమందిని అపోస్తులులాగా, కొంతమంది ప్రాఫిట్స్ లాగా, కొంతమందిని టీచర్స్, ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ లాగా దేవుడు నిర్మించాడు. ఎందుకంటే దేవుని యొక్క జనాలను విశ్వాసములో పెంపొందింపజేసి వాళ్ళు యేసుక్రీస్తుని పోలి ఉండాలా అనేసి, విశ్వాసంలో ఎదిగి పోలి ఉండాలా అనేసి పౌలు భక్తుడు చాలా చక్కగా వివరించాడు. ఇంకా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనంలో ఇంకా సూటిగా చెప్తున్నాడు, హిమ్ వి ప్రొక్లెయిమ్, వార్నింగ్ ఎవ్రీ మ్యాన్, టీచింగ్ ఎవ్రీ మ్యాన్, దట్ వి మే ప్రెజెంట్ ఎవ్రీ మ్యాన్ మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. బహుశా మనం పిల్లల్ని చూస్తుంటాం, చక్కగా పుడుతుంటారు, చాలా ముద్దుగా ఉంటారు. ఇంకా ఎంత ముద్దుగా ఉంటారంటే ఇంకా వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళు దేర్ ఇస్ అ గ్రోత్. కానీ ఎంత ముద్దుగా ఉన్నా కానీ పిల్లలు ఎదగకపోతే మనకు సంతోషం కలగదండి. వాళ్ళు ఎదగాల, వాళ్ళు పెద్దగవ్వాలా, వాళ్ళు పరిపక్వత పొందాలా, వాళ్ళు చాలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలా, వాళ్ళు ఇండిపెండెంట్గా మెచ్యూర్గా కావాలనేసి మనము ఆశిస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుడు కూడా ప్రతి ఒక్క బిడ్డ గ్రో అంటే ఎదిగి మరి ఫలించాలా అనేసి దేవునికి ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్లో మనం ఒకటి గమనించాలి, ఏంటంటే సమస్యలు ఉంటాయి. సమస్యలు
కొన్ని రిజాల్వ్ అవుతాయి, కొన్ని రిజాల్వ్ కావు. ఇట్స్ నాట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఐ టెల్ యూ. అది మళ్ళీ ఇంకా వివరంగా మనము కవర్ చేస్తాం. సమస్యలను పరిష్కరించడమే కాదు. సంబడి సెడ్ counseling is not happiness but seeking holiness. Life is not about seeking happiness but seeking holiness. సో కౌన్సిలింగ్లో కూడా మన జీవితంలో కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ మనం ఆ హోలీనెస్ని పర్సూ చేస్తే దీస్ ప్రాబ్లమ్స్ ఫాల్ ఇన్ పర్స్పెక్టివ్. అప్పుడు వాటిని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, వాటిని జయించవచ్చు. మనకు ప్రాబ్లం ఉన్నప్పటికీ మనం శాంతి సమాధానంతో మన జీవితాలను గడుపుకోవచ్చు. సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ అ సెకండ్ గోల్. అది రెండవ లక్ష్యము. మనము ఎదగడము, ఫలించడము, అది రెండవ లక్ష్యం. మూడవది, సాధారణంగా చూస్తే చాలామంది వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చాలా డల్గా ఉంటాయి, అన్హ్యాపీగా ఉంటారు. వాళ్ళ ఫీలింగ్స్లో నిరాశ కలుగుతుంది, డిప్రెస్డ్గా ఉంటారు, ఇంకా చాలా నిరాశ పొంది ఉంటారు. ఇవన్నీ ఉంటాయి. అందుకనే చాలా మటుకు వాళ్ళు కౌన్సిలింగ్ కొరకు వస్తూ ఉంటారు. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏమి ఉండాలా? కౌన్సిలర్స్ లాగా వాళ్ళ ఫీలింగ్స్లో మార్పు తీసుకురావాలా. ఇప్పుడు కైను ఎప్పుడైతే దేవుడు తన యొక్క సాక్రిఫైజెస్ని యాక్సెప్ట్ చేయలేదో అప్పుడేమైంది? కైను చాలా కోపంతో ఉన్నాడు. అయితే దేవుడు వచ్చేసి ఏమన్నాడు? వై ఆర్ యూ యాంగ్రీ, వై ఈజ్ యువర్ ఫేస్ డౌన్ కాస్ట్ అనేసి, ఇఫ్ యూ డూ రైట్ విల్ యువర్ ఆఫరింగ్స్ బీ నాట్ యాక్సెప్టెడ్ అని అన్నాడు. సో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చేసేటటువంటి పరామర్శ పరిచర్య ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మార్చేలాగా ఉండాలి. సో ఇప్పుడు మనము ఒక విధంగా చూస్తే ఆత్మీయ ఫలం ఏంటంటే, అల్టిమేట్లీ ఆత్మీయ ఫలము ఈజ్ ఆల్ అబౌట్ ఫీలింగ్స్. లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, జెంటిల్నెస్, మీక్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ఇవన్నీ ఫీలింగ్స్తో కూడినవి. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యాధారం ప్రకారం మనము పరామర్శ పరిచర్య చేస్తామో, మరి ఇతరుల జీవితాల్లో అలాంటి ఫీలింగ్స్ని చేంజ్ చేయడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అదొక లక్ష్యము. నాలుగోది ఏంటంటే చేంజ్ ఇన్ థింకింగ్. నన్ను అడిగితే గనక ఒక మంచి ట్రైన్డ్ కౌన్సిలర్ అతని యొక్క నైపుణ్యత, అతని యొక్క ఎఫెక్టివ్నెస్, తన యొక్క ప్రభావము అధికంగా ఉండాలంటే కనుక ఈ యొక్క లక్ష్యము మనము చాలా స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేయాలి. ఏంటది? చేంజ్ ఇన్ థింకింగ్. సామెతల గ్రంథంలో ఒక వచనం ఉంది, యాజ్ అ మ్యాన్ థింక్స్ సో హీ ఈస్. మనం ఏ విధంగా ఆలోచిస్తామో అదే విధంగా ప్రవర్తిస్తామో, మన ప్రవర్తన బట్టి మన భావోద్రేకాలు ఉంటాయి. మన తలంపులు కనుక మంచిగా ఉంటే మన యొక్క చేష్టలు కూడా బాగుంటాయి. ఒకవేళ మన చేష్టలు బాగుంటే మన యొక్క భావోద్రేకాలు బాగుంటాయి. మహాత్మా గాంధీ అనుకుంటాను ఈ మాట అన్నారు. ఏమన్నారంటే, సో థాట్ రీప్ అన్ యాక్షన్, సో అన్ యాక్షన్ రీప్ ఎ హ్యాబిట్, సో అ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్, సో అ క్యారెక్టర్ రీప్ ఎ డెస్టినీ అన్నారు. ఎక్కడి నుంచి అండి అంతా మొదలయ్యేది? ఒక్క తలంపుతో. అందుకని యేసు ప్రభు ఒకసారి ఏమన్నారంటే, వాళ్ళ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేయడానికి కూర్చున్నారు. అప్పుడు అందరూ పరిసయ్యులు ఏమన్నారంటే విమర్శించారు, వాళ్ళ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారని. అయితే యేసు ప్రభు ఏమన్నారు? మీరు ఏమన్నారు? హిపోక్రిట్స్ అంటే వేషధారణ కలిగిన వారు. యు హిపోక్రిట్స్, మీరు బయట మాత్రం కడుగుతారు కానీ లోపల మాత్రం అంతా కపటంతో తప్పుడు ఆలోచనలతో ఉంటారు అని అన్నారు. కాబట్టి మనం గమనించాల్సిందంటే, ఎప్పుడైతే మన తలంపులు మనం మార్చగలిగి ఉంటామో అప్పుడు మన చేష్టలు మార్చచ్చు,
అప్పుడు మన ఫీలింగ్స్ ఆటోమేటిక్గా మారుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ ఇస్తాను. మరి కయీను ఎందుకండి ఏబుల్ మీద చాలా కోపంగా ఉన్నాడు? ఏబుల్ యొక్క ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కేయిన్ యొక్క ఆఫరింగ్ దేవుడు రిజెక్ట్ చేశాడు, తృణీకరించాడు. అప్పుడు మరి కేయిన్ ఎందుకు అంత కోపం వచ్చేసింది? ఎందుకు ఏబుల్ని చంపేయాలని చూశాడు? ఎందుకంటే ఆయన తలంపు బహుశా ఏముండిందో ఈ విధంగా ఉండిండొచ్చు. ఏంటది? దేవుడు నా యొక్క అర్పణలను తృణీకరించాడు. ఎందుకు? ఏబుల్ అర్పణ ఇచ్చాడు, ఏబుల్ మంచి అర్పణ ఇచ్చున్నాడేమో, నేను కూడా ఇచ్చాను, కానీ ఏబుల్ది యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు కనుక ఆయన తలంపు ఎలా ఉండిందంటే, ఇప్పుడు కనుక ఏబుల్ని చంపేస్తే ఇంకా దేవునికి ఇంకా ఎలాంటి ఆప్షన్ ఉండదు, తప్పకుండా నా యొక్క ఆఫరింగ్ తీసుకునే సిచ్యువేషన్ వస్తుంది, కాబట్టి నేను ఏబుల్ని చంపేస్తాను అని అనుకున్నాడు. బహుశా అలా ఉండిండొచ్చు. ఎందుకంటే మనము ఇలాంటి తలంపులు తలంచుతున్నామని కూడా మనకు అప్పుడప్పుడు అవగాహన ఉండదు. ఇట్లా క్షణంలో మన తలంపులు మనల్ని తప్పుడు మార్గంలో పెట్టేస్తూ ఉంటాయి. చేంజ్ యువర్ థింకింగ్, అప్పుడు ఇట్ విల్ చేంజ్ ది యాక్షన్స్ అండ్ ఫీలింగ్స్. సో ఇది మనం ఇంకా లోతుగా మనం ఇంకొక లెసన్లో చూద్దాము. సో దిస్ ఇస్ అనదర్ గోల్, ఇంకొక లక్ష్యం. ఓకే, 4 చూసాం. సెల్ఫ్ అండర్స్టాండింగ్, మనల్ని మనం చక్కగా ఇంకా అర్థం చేసుకోవడం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్, దేవునిలో ఎదగడము. చేంజ్ అండ్ ఫీలింగ్, మన భావోద్రేకాల్లో మార్పు తీసుకురావడం. 4వది చేంజ్ ఇన్ థింకింగ్, మన యొక్క తలంపులలో మార్పు తీసుకురావడం. 5వది చేంజ్ ఇన్ బిహేవియర్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము ఈ 3 లెవెల్స్లో, ఫీలింగ్స్, బిహేవియర్, థింకింగ్, మూడిట్లో కూడా మార్పు తీసుకురావాలా అనేసి మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు ఎఫీసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 24 నుంచి చూసినట్లయితే చక్కగా 4-5 విధాలుగా మన ప్రవర్తనలో మార్పు రావాలా అని చూపిస్తున్నాడు. పుట్ ఆన్ అండ్ పుట్ ఆఫ్, ఆ లాంగ్వేజ్ వాడబడింది. పుట్ ఆన్ ద గుడ్ బిహేవియర్, పుట్ ఆఫ్ ద రాంగ్ బిహేవియర్. అంటే మనము ఒక షర్టు వేసుకున్నట్టు చక్కగా మరి దేవునికి యాక్సెప్టబుల్గా ఉండేటువంటి ప్రవర్తనను ధరించుకోవాలని అంటున్నాడు. ఏంటండి? ఒకటేమో అబద్ధాలు మాట్లాడద్దు, సత్యం మాట్లాడాలా అని ఉంది. రెండోది ఏంటండి? కష్టపడి పని చేయండి, దొంగలించద్దు, సోమరిగా ఉండి దొంగలించద్దు అనేది రెండోది ఉంది. మూడోది ఏంటి? మనము మన నోటితో, ఏ నోటితో అయితే దేవుణ్ణి ఆరాధిస్తామో ఆ నోటి ద్వారా మనకు ఎలాంటి చెడు మాటలు రాకూడదు అని ఉంది. ఎప్పుడైతే మనకి ఏదైనా కోపము ఏదైనా ఉంటే కనుక సూర్యాస్తమయం లోపల అది మనం సెటిల్ చేసుకోవాలని ఉంది. స్టాప్ డూయింగ్, స్టార్ట్ డూయింగ్. స్టాప్ ద రాంగ్ బిహేవియర్, స్టార్ట్ ద రైట్ బిహేవియర్. చూసారా? మనం అనుకుంటాము ఇది చాలా సులభము, అందరూ మరి తెలిసిందే, మన దగ్గరకు వచ్చి ఏం నేర్చుకుంటారు అనేసి మనం అనుకోవచ్చు. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. అదేంటంటే, మరి మా యొక్క కుటుంబ జీవితంలోనే ఒక పెద్ద తప్పు జరిగింది. నేను నా భార్య మరి 1986లో మాకు పెళ్లి జరిగింది. 87లో మాకు మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. మరి 1989లో రెండవ కుమారుడు పుట్టాడు. చాలా చక్కగా 2 కుమారులు. మరి దేవుడు మాకు బిడ్డను కూడా కలగజేయాలని మేము ప్రార్థన చేస్తున్నాము. కానీ ఆ మధ్యలో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు చాలా దగ్గరి క్విక్గా, అంటే విదిన్ గ్యాప్ ఆఫ్ 1 year 8 months వాళ్ళిద్దరికి మధ్యలో ఉంది కాబట్టి ఇంకా కొంచెం సమయం తీసుకొని 3వ బిడ్డను కనాలా అని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధంగా ఫ్యామిలీ ప్లానింగ్ జరిగేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు మాకు 3వ బిడ్డ కూడా నా భార్య కన్సీవ్ అయింది. అప్పుడు మరి ఫ్యామిలీ ప్లానింగ్ యూజ్ చేసినప్పటికీ, ఆ పద్ధతులు మరి పాటించినప్పటికీ మరి నా భార్య కన్సీవ్ అయిందనేసి మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మరి పలానా మెథడ్ వాడాము,
మరి మరి భార్య కన్సీవ్ అయింది, నేను కన్సీవ్ అయ్యాను అని డాక్టర్తో చెప్పుకుంటే డాక్టర్ వాళ్ళు ఏమన్నారంటే మరి ఇలాంటి పద్ధతి వాడి మళ్ళీ కన్సీవ్ అవుతా కనుక మరి బేబీ కొంచెం మాల్ ఫార్మేషన్ కావచ్చు, మరి ఫిజికలీ హ్యాండిక్యాప్ కావచ్చు అని వాళ్ళు చెప్పి మరి ఈ విధంగా అయితే మరి అబార్షన్ చేసుకోవడం మంచిది అని చెప్పారు. ఆ రోజులలో మరి ఇది మెడికల్ ప్రాబ్లం కదా అనేసి డాక్టర్స్ చెప్పింది పాటించేద్దాము అని నేను నా భార్య ఇద్దరం అనుకొని ఆ అబార్షన్ చేయించాను. కానీ తర్వాత దేవుడు నా చేతిలోకి ఒక బుక్ని పెట్టాడు. అది ఒక అమెరికన్ పాస్టర్, ఆ పాస్టర్ ఒక చర్చ్, పెద్ద చర్చ్ని నడుపుతూ ఉన్నాడు. ఆయన పేరు మైఖల్ యూసుఫ్. అండ్ ఆయన లీడర్షిప్ మీద ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో చదువుతుండగా ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం రాశాడు. అక్కడ ఏమని రాశాడు, ఆయన వాళ్ళ అమ్మకి 13 పిల్లలు, వాళ్ళ అమ్మకి. అయితే వాళ్ళ అమ్మ 13వ బిడ్డతో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే, అమ్మ ఈ బిడ్డకు చాలా ప్రమాదము, ఆ బిడ్డ ద్వారా నీకు కూడా ప్రమాదము, ఒకవేళ అంత చక్కగా పుట్టినప్పటికీ ఆ బిడ్డ ఎప్పుడు నడవలేడు, బెడ్ రిడన్గానే ఉంటాడు అనేసి డాక్టర్స్ అన్నారు అని ఆమెను చాలా ఒత్తిడి చేశారట. ఏమని? అబార్షన్ చేయించుకోమని. అయితే ఆమె ఏముందంటే, అబార్షన్ చేయించుకోవడము దేవునికి వ్యతిరేకము, నేను చేయించుకోను, ఆ బిడ్డ ఎట్లా పుట్టినా కానీ నేను చూసుకుంటాను, నాకేం భయం లేదు, దేవుడు కృప వలన నేను చూసుకుంటాను అన్నది అని ఆ 13వ బిడ్డను ఆమె కన్నది. ఆఖరిలో తను ఏం చెప్తాడంటే, ఆ 13వ బిడ్డ మైఖల్ యూసుఫ్ నేనే అని చెప్తాడు. అది చదివాక దేవుడు అది చదివాక నాకు చాలా కన్విక్షన్ కలిగింది. ఏమని? మేము తప్పు చేశామనేసి. చూసారా? అప్పుడు సరి అయినటువంటి ఆత్మీయపూర్వకమైనటువంటి మరి మాకు ఆ పరామర్శ పరిచర్య దొరికినట్లయితే, మేము వెతికినట్లయితే, మాకు దొరికినట్లయితే బహుశా ఆ పాపం జరిగి ఉండకపోవచ్చు. దేవుని దగ్గర మేము ఎంతగానో పశ్చాత్తాపపడి క్షమాపణ కోరి మేము ప్రార్థించాం. దాని తర్వాత దేవుడు తన కృపలో మాకు 3వ బిడ్డను కూడా ఇచ్చాడు, మంచి పాపను కలుగజేశాడు. మేము దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము. మనం బిహేవియర్, మన యొక్క ప్రవర్తనలో మార్పు రావాలని చాలా సులువుగా అంటాం, కానీ చాలా మటుకు ఇది సులభం కాదు. మనం బైబిల్ ఆధారంగా ఎంతగానో కేర్ఫుల్గా ఉండాలి. ఆల్ రైట్. సో ఈ మధ్యలో మనం చాలా గమనిస్తుంది ఏంటంటే, ఈ ఎల్జిబిటీ ఇష్యూస్ కూడా బాగా ఉన్నాయి. ఏమంటున్నారు? దేవుడు ఏమన్నాడు? మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ యాడమ్ అండ్ ఈవ్ అన్నాడు. బట్ మన వాళ్ళు ఏమంటున్నారు? మ్యారేజ్ కెన్ బి బిట్వీన్ యాడమ్ అండ్ స్టీవ్ అంటున్నారు. కాబట్టి ఈరోజు ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది కరెక్టో, ఏది రాంగో తెలవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనం బైబిల్ ఆధారంగా ప్రవర్తనలు ఏ విధంగా ఉండాలా అనేసి గమనిస్తూ ఉండాలి. ఆల్ రైట్. అదొక 5వ లక్ష్యం. 6వ లక్ష్యం చూద్దాం. అదేంటంటే డెసిషన్ మేకింగ్. ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం మనం. పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ తిరిగి పడక ఎక్కే వరకు మళ్ళీ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటాం. మనం తీసుకునే నిర్ణయాలు కొన్ని చిన్నవి, కొన్ని పెద్దవి. బహుశా చిన్నవి మన జీవితాల మీద ఎక్కువ ప్రభావం ఉండకపోవచ్చు, కానీ పెద్ద నిర్ణయాలు అయితే చాలా ప్రభావిస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే అననీయస్ అండ్ సఫీరా. వాళ్ళు ఏం చేశారండి? చాలా చక్కగా వాళ్ళకు ప్రేరేపణ కలిగింది. అందరూ వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని అమ్మేసి అపోస్తుల దగ్గర వాళ్ళు తెచ్చిపెట్టారు, వాళ్ళ పాదాల దగ్గరికి. అయితే వీళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీ అమ్మేశారు. కానీ ఏం డెసిషన్ తీసుకున్నారండి? ఆ డెసిషన్ ఏం తీసుకున్నారంటే, కొంచెము ఒక భాగం మాత్రం మేము అపోస్తలకు ఇస్తాము,
ఇంకొక భాగం మేము పెట్టుకుంటాము అని అనుకున్నారు. సరే, మంచిదే. కానీ ఇంకొకరు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఏం ప్రాబ్లం లేదు, నేను తర్వాత కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెము మన దగ్గర పెట్టుకుందాము, కొంచెం అపోస్తుల దగ్గర పెట్టుకుందాం అనే నిర్ణయంలో ఏ తప్పు లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు తన వాక్యంలో 2 Corinthians 9, 6 and 7లో ఏమన్నాడంటే, 2 కొరింథీయుల పత్రిక 9వ అధ్యాయము 6, 7లో ఏమని రాసిందంటే, ద పాయింట్ ఈస్ దిస్: he who sows sparingly will also reap sparingly, he who sows bountifully will also reap bountifully. Each one must do as he has made up his mind, not reluctantly nor under compulsion, for God loves a cheerful giver. సో వీళ్ళు గనక సంపూర్ణ హృదయంతో, చిరునవ్వుతో వాళ్ళు నిర్ణయించుకున్న ప్రకారము ఏ భాగం అయితే అపోస్తులకు ఇవ్వాలో అది కనుక తెచ్చి ఇచ్చేస్తే ఏమీ ప్రాబ్లం ఉండకపోయేది. కానీ ఏం జరిగిందండి, ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, ఏ భాగం అయితే తీసుకొస్తున్నారో వాళ్ళు ఏ విధంగా చూపించారు, అంతా తీసుకొచ్చినట్లు. ఒక విధంగా చూస్తే పరిశుద్ధాత్మ దేవునికి అబద్ధం చెప్పినట్లు, అపోస్తులను మోసగించడము, ఆ విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి ఒకవేళ గనక వాళ్ళు మరి బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్య అక్కడ వెళ్తే గనక, వాళ్ళు కౌన్సిలర్స్ కనుక వాళ్ళు గైడ్ చేస్తే, వాళ్ళు అపోస్తుల దగ్గరికి వెళ్ళేసి, అయ్యా మేము 10 లక్షలకు మా యొక్క ఇల్లు అమ్ముకున్నాము, 5 లక్షలు మేము పెట్టుకుంటున్నాము, 5 లక్షలు మీకు ఇస్తున్నాము అంటే అపోస్తులు తప్పకుండా దానిని అంగీకరించేవాళ్ళు. దాంతోపాటు ఇంకా ఎంతమందో వాళ్ళు ఈ ప్రేరణ కలిగి వాళ్ళు కూడా చేసేవారేమో. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ నాట్ సింపుల్. ఆ డెసిషన్ మేకింగ్లో కూడా మరి నిర్ణయం తీసుకునే విధానంలో కూడా ఎంతోమంది తప్పుడు మార్గాల్లో పెడుతుంటారు. వాళ్ళకు కూడా మరి ఈ పరామర్శ పరిచర్య చేయగలిగితే కనుక, దేవుని యొక్క వాక్య ఆధార ప్రకారం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం చేస్తే కనుక ఎంతోమంది జీవితాలు తీర్చిదిద్దబడతాయి. అది 6వ లక్ష్యం. 7వ లక్ష్యం చూసుకుందాం. అదేంటంటే కమ్యూనికేషన్. చాలా సులభం అని అనుకుంటాము, కానీ మన యొక్క భావోద్రేకాలు, మన యొక్క తలంపులు, వీటిని ఇతరులతో పంచుకోవడము అంత సులభం కాదండి. ఇప్పుడు సాధారణంగా చూస్తే భార్యాభర్తల మధ్యలో జరిగేటువంటి గొడవలు చాలా మటుకు కమ్యూనికేషన్తో కూడినట్టుగా ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్యలో జరిగేటువంటి గొడవలు కూడా కమ్యూనికేషన్ పరమైనట్టు ఉంటుంది. బాస్ ఇంకా తన సబార్డినేట్స్ మధ్యలో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్గా ఉంటాయి. సో ఒక పరామర్శ పరిచర్య చేసే అతను చక్కగా కమ్యూనికేట్ చేయడమే కాకుండా, మరి ఎవరైతే వాళ్ళ దగ్గరకు వస్తారో వాళ్ళకి ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో కూడా చెప్పాలి. మరి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు కొరింథీయులకు రాస్తూ, స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్, ప్రేమపూర్వకంగా సత్యాన్ని పంచుకోండి అని అంటాడు. సో ఒకరితో డిసగ్రీ కావడము తప్పేం లేదు, కానీ ఆ డిసగ్రిమెంట్ ఏ విధంగా చెప్తాం. ఇంగ్లీష్లో ఇంకొక సామెత ఉందండి, ఆర్ ఒక సేయింగ్ ఉంది. అదేంటంటే, I don't mind what you're saying, but I don't like the way you're saying it. మీరు ఏమంటున్నారో నాకేం అభ్యంతరం లేదు, కానీ మీరు చెప్పే విధానము, మీరు అనే విధానం మంచిది లేదండి, అది బాధ కలిగిస్తుంది అనేసి అంటాం. కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ప్రాముఖ్యం. సో ఈ యొక్క లక్ష్యం గురించి మనము ప్రత్యేకంగా ఒక సెషన్ ఉంది, ఆ కౌన్సిలింగ్ స్కిల్స్, అక్కడ మనము చూద్దాం ఏ విధంగా కమ్యూనికేషన్ని మనము ఇంప్రూవ్ చేయొచ్చు, ఏ విధంగా ఆ యొక్క లక్ష్యాన్ని మనం సాధించవచ్చో చూద్దాం. 8వ పాయింట్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్. అంటే పరస్పర సంబంధాల గురించి. ఆఖరికి మనం చూసినట్లయితే మన జీవితం యొక్క లక్ష్యం ఏంటండి? మరి దేవుని యొక్క వాక్య ప్రకారం చూసినట్లే సమస్తము, అన్ని ఆజ్ఞలు 2 ఆజ్ఞల మీద ఆధారపడి ఉన్నాయి. ఏంటది? దేవుణ్ణి ప్రేమించుట, ఇంకా మన పొరుగు వారిని ప్రేమించుట. ఇట్స్ ఆల్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్. కాబట్టి మరి మన సంబంధాలని ఏ విధంగా పెంపొందింపు చేయాలా, మన సంబంధాలని ఏ విధంగా కాపాడుకోవాలా, మన సంబంధాలని ఏ విధంగా మరి క్లోజ్గా ఇంటిమేట్గా బిల్డ్ చేయాలో ఆ లక్ష్యం కూడా మనం అచీవ్ చేయాలి, సాధించాలి.
ఆల్రైట్, అప్పుడప్పుడు దాన్ని కూడా అవసరం ఉంటుంది. ఇంకొక లాస్ట్ లక్ష్యం చూద్దాం, ఆఖరిది 9వ లక్ష్యం ఏంటంటే ఆత్మీయ అవసరతలు. మరి కొంతమంది దేవుని యొక్క స్వరము ఏ విధంగా వినాలో తెలియదు కొంతమందికి. మరి దేవుని యొక్క ఆదరణ పొందడం ఏ విధంగా పొందాలో తెలియదు. కొంతమంది ఇలా ఉంది నా పరిస్థితి, మరి ఏం చేయాలా, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడు, నాతో ప్రార్థించి నాకు ఒక మార్గం చూపించండి అని ఆ విధంగా కోరుతుంటారు. సో ఆత్మీయంగా వాళ్ళు ఒక గైడెన్స్, నడిపింపును కోరుతూ ఉంటారు. సో ఆ నీడ్, ఆ యొక్క అవసరతను ఫుల్ఫిల్ చేయడానికి మరి బిబ్లికల్ కౌన్సిలర్, బైబిల్ ఆధారిత పరామర్శ పరిచర్యకుడు వాళ్ళతో తోడ్పడి వాళ్ళకి ఇలాంటి పరిచర్య చేస్తాడు. సో స్నేహితులారా, మనం చూసినట్లుగా ఏంటండి, మొట్టమొదటిగా ప్రేరణ సరి అయినటువంటి ప్రేరణ ఉంటే కనుక సరి అయినటువంటి పరిచర్య ఉంటుంది. మన ప్రేరణలో ఏదైనా లోటుపాట్లు ఉంటే, తప్పుడు ప్రేరణలు ఉంటే కనుక మరి స్వార్థపూరితమైనటువంటి మరి ప్రేరణ ఉంటే కనుక అది మినిస్ట్రీ కాదండి, మ్యానిపులేషన్కి దిగజారిపోతుంది. ఇంకా మనం చూసినట్లయితే 9 రకాలుగా మనము ఆ లక్ష్యాలను మనము పూర్తి చేయొచ్చు. మరి ఎంతోమంది మీ దగ్గరికి రావచ్చు, పలానా అవసరత రావచ్చు. మరి ఆ అవసరత తీర్చడానికి మనము ఇలాంటి పరామర్శ పరిచర్య చేసి వాళ్ళని మరి బలపరుస్తాము, దేవుని యొక్క మార్గంలో నడిపిస్తాము. మరి దేవునికి మహిమకరంగా, వాళ్ళకి దీవెనకరంగా మనం ఈ పరిచర్యను కొనసాగించుకుందాము. థ్యాంక్ యూ.